వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈ రోజున వారు నేను ప్రార్థించగా దేవాదేవుడు నాతో అన్న అంశం ఏమిటంటే నిర్భయమైన ప్రవేశము. ఒకసారి అందరూ చెప్దామా? ఎక్కడికి? సీఎం ఇంట్లోకి, పిఎం ఇంట్లో కాదు, ఆ మహిమ నగరంలోనికి అంటున్నాడు ఆయన. నిర్భయమైన ప్రవేశము తోటి నేను మిమ్మల్ని తీసుకెళ్లాలంటే మీకు కావాల్సిన కొన్ని లక్షణాలు, ఒక మూడు కోణాలు ఉన్నాయి. మూడు విధాలుగా నేను చెప్తాను. ఆ 3 విధాలుగా మనం పాటిస్తే గనక నిర్భయముగా అండి, ఇక ఏ భయం లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ ఆందోళన లేకుండా ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? నిబ్బరం అంటారేంటి? నిర్భయమైన ప్రవేశము ఎక్కడికి? ఆ పరలోక రాజ్యానికి, ఆ మహిమ నగరములోనికట నువ్వు నిర్భయముగా, ఇక ఏ భయం లేకుండా నువ్వు వెళ్ళొచ్చు. ఇక దయచేసి వాక్యం మొదలైంది, దయచేసి ఎవరు మాట్లాడద్దు. ఇక నేను ఎక్కువసేపు మిమ్మల్ని వాదించను గానీ 1 గంట సేపు కాముగా మీరు కూర్చుంటే నేను ముగిచ్చేస్తా, లేదంటే 2 గంటల సేపు లాగిస్తా. కాబట్టి మీరు ఎవ్వరు మాట్లాడద్దు. దేవునికి మహిమ కలుగును. ఎలా ఉండండి, మాట్లాడద్దాను మధ్యలో స్పందించబాకుండా ఉండబాకంటాలో మీకు ఏది చెప్పినా ఇది అయిపోతున్నా. ఈరోజు అంశం ఏమిటి? అందరూ చెప్పట్లా. ఇంకొంచెం గట్టిగా. పిల్లలు నోట్లో బెల్లం ముక్కలు పెట్టుకున్నారా? ఒక్కడైనా మిగిలిన నిర్భయముగా చెప్పాలి. ఎందుకంటే మనం వెళ్ళేది సీఎం ఇంటికి, పిఎం ఇంటికి కాదు, ఆ మహిమ నగరానికి వెళ్తున్నాం. కాబట్టి మనం బలమంతా కూడగట్టుకొని చెప్పాల్సిన అసలు దీనికంటే మనం మాట్లాడాలి. దగ్గులొస్తే జుట్లు పీడుకొని కొట్టుకోవడం, గొడవలు వస్తే వాళ్ళకి వెళ్ళడం, కోపం వస్తే ఏళ్ళ మీద అరవడం, ఏనాయనా కోపాలు వస్తే వాళ్ళ మీద అరుచుకుంటూ గొడవలు ఆడడం కాదు. దీనికి మనం అరిచి చెప్పాలి. నిర్భయమైన మనం పోరాటం దేనికోసం, మన భక్తి ఆరాటం దేనికోసం అండి? అందులో ప్రవేశించడానికే కదా. ఈ రోజున అదే మాట దేవుడు అంటున్నాడు, నిర్భయమైన ప్రవేశం. నిర్భయముగా ప్రవేశించాలంటే ఏం చేయాలి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని బట్టి మనకు కలిగి ఉంది అటండి? ఆయనను బట్టి నిర్భయమైన ప్రవేశము నీకు రావాలంటే మొదటిగా నువ్వు ఎవరితో ఉండాలా? ఆయనతో సహవాసం ఉండాలి. ఇంకా ఫస్ట్ లైన్ లో ఒక మాట ఉంది, మరలా చదువునానా? ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మాత్రమే మనకు కలగబోతుంది. మొదటిగా ఆయన చెప్పుతున్న మాట, ఆయన యందలి విశ్వాసము చేత మాత్రమే మనకి నిర్భయం అంటే భయము లేకుండా నువ్వు దర్జాగా తలుపులు తీసుకుని వెళ్ళిపోయేటువంటి ఆ కృప దేనిని బట్టి వచ్చిందంటే అండి, ఆయన యందలి విశ్వాసమును బట్టి. మనం అంటా ఉంటాం, అమ్మా నేను విశ్వాసంగానే ఉన్నాను కదా, వారం మందిరానికి వెళ్తా ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, అభిషేకం పొందుకున్న ఆత్మను అనుభవిస్తూ ఉన్నాను, ఇక అన్య భాషలు మాట్లాడుతున్నా, విశ్వాసం లేదంటే ఏంటమ్మా అని చెప్పి మీరు అంటా ఉంటారేమో. కానీ మనము కలిగి ఉన్న విశ్వాసం ఎలా ఉంటదంటే తాత్కాలికమైన విశ్వాసం. అది మనకి ఏదైనా అనారోగ్యం వస్తే, మనకి ఏదైనా అస్వస్థత కలిగితే, మనకి ఏదైనా బాధ కలిగితే ఏమంటాము? అయ్యా నీవు తప్ప నాకు ఇంకొక దేవుడు ఎవరున్నారు ప్రభా. లేదంటే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు అంటారు, అయ్యా సహాయం చేయవా, ప్లీజ్ జీసస్, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ ఏసయ్యా నాకు సహాయం చేయవా. సమయాన్ని బట్టి వచ్చే విశ్వాసమును కాదు. కానీ నా ప్రభు అంటుంది, ఆయన అంటూ ఉన్నాడు, నా శరీరంలో నీ శరీరమును కలిసినట్టుగా. ఏమంటారు? నా శరీరములో నీ శరీరమును కలిసినట్టుగా, నా రక్తములో నీ రక్తము కలిసినట్టుగా, ఇక నీవు నాలో కలిసిపోయేటువంటి విశ్వాసము, ఆ విశ్వాసమును మనం కలిసి ఉండాలి, కలుపుకొని ఉండాలండి. ఆ విశ్వాస ప్రకారంగా మనం జీవించాలంట. అందరికీ ఉంటది విశ్వాసం. ఏం విశ్వాసం అండి? స్వస్థతల కోసం విశ్వాసము, ధనము కోసం విశ్వాసము, బలము కోసం విశ్వాసము, అభిషేకాల కోసం విశ్వాసం. ఆ విశ్వాసం గురించి రాత్రిది ఈ ఉదయకాలం ముందు దేవుడు నీతో మాట్లాడట్లేదు. కానీ నా శరీరంలో నీ శరీరం ఏకమైపోవాలా, నా రక్తంలో నీ రక్తం ఏకమైపోవాలా, నా మాటలో నీ మాట ఏకమైపోవాలి. అక్కడ విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు నేనేదైనా మాట్లాడుతున్నానంటే అది భూమి మీద నువ్వు మాట్లాడేదే అయ్యి ఉండాలా. నువ్వేదైనా మాట్లాడుతున్నావంటే అది పరమునందు నేను మాట్లాడేది అయ్యి ఉండాలా. హల్లెలూయా. ఆయన ఒక చోట ఒక మాట దొరుకుతా, నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో నేను పరలోకమందు దాన్ని బంధించబోతున్నాను. ఆ యొక్క సంబంధము మనకు కావాలంటే ముందుగా నీకేముండాలా? విశ్వాసం ఉండాలా, నమ్మకం ఉండాలా.
ఆయన మాటే నీ మాట అయిపోవాలి. ఆ విశ్వాసం అవసరాన్ని బట్టి మాట కాదమ్మా, అవసరాన్ని బట్టి అనారోగ్యాన్ని బట్టి వచ్చే మాటలు కాదు, అనారోగ్యాన్ని బట్టి వచ్చేటువంటి నోటి ఆ మాట కాదు, ఆ యొక్క విశ్వాసము కాదు. ఎల్ల వేళలో నీ నోటి మాట ఏకరీతిగా ఉండాలా. ఆయన శరీరంలో మార్పు ఉండిద్దా, ఆయన రక్తంలో మార్పు ఉండిద్దా, ఆయన మాటలో మార్పు ఉండిద్దా, అలాంటి విశ్వాసం మారిపోని విశ్వాసం నీకు ఉండాలి. అది తరతరములైనను ఎన్ని సంవత్సరములైనా గతించిపోతున్నా ఇంకా రాబోతున్నా సరే మన విశ్వాసం ఎలా ఉండాలా, మారిపోని విశ్వాసమై ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా చెప్తామా? కొంచెం స్వరం ఎత్తి, కొంచెం స్వరం ఎత్తి. సగం చేతులు ఇచ్చిన వాళ్ళని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే నీరసంగా ఉంటున్నారు మధ్య మధ్యలో. ఏమండి, నీరసం కొండ బాకండి. కొంచెం హుషారైన వర్తమానం దేవుడు చెప్తున్నాడు కాబట్టి మీరు హుషారుగా విన్నారనుకో, అది ఇంకనూ మీకు హుషారుని తెప్పిస్తుంది. అన్నాడు ఏ విషయములో అయినా దేవుణ్ణి ముందు పెట్టుకుని నడిచేటువంటి విశ్వాసమై ఉండాలా. ఆయన మారడు కాబట్టి నీవు కూడా ఎలా ఉండాలా, మారిపోవాలా. నీ విశ్వాసం ఎలా ఉండాలా, మారిపోని విశ్వాసమై ఉండాలా. చావైనను బ్రతుకైనను నా దేవుడు కాపాడుతాడు. సచ్చిగా బ్రతికిస్తున్నప్పుడే నా దేవుడు బ్రతికిస్తున్నాడమ్మా, ధనం ఇస్తున్నప్పుడే నా దేవుడు ధనమిస్తున్నాడమ్మా, పోషిస్తున్నప్పుడే నా దేవుడు పోషిస్తున్నాడమ్మా అన్న స్టేజ్ లో కాదు నువ్వు ఉండాల్సింది. ఎటువంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి కాలమైనా, ఎలాంటి పరిస్థితి అయినా, ఆఖరికి నువ్వు నీ యొక్క మరణ పంచుల్లో కూడా నువ్వు మాట్లాడాల్సిన మాట. యోబు గారు చూసావా, దేవుడే ఇచ్చాడు, ఆయనే తీసుకుంటున్నాడు. నేను వచ్చేటప్పుడు దిగంబరిగా వచ్చాను, వెళ్ళేటప్పుడు దిగంబరిగా నేను వెళ్తాను. ఏమండి, పౌలయ్య గారు అన్నాడు బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభమే. ఆ విశ్వాసము చేత ఆయన అంటున్నాడు నీకు నిర్భయమైన ప్రవేశం కలగవచ్చు. నిర్భయమైన ప్రవేశం రావాలంటే ఆ ప్రవేశంలోనికి నువ్వు వెళ్ళాలి. ఆ యొక్క నిర్భయముగా ఏ యొక్క భయం లేకుండా, ఎవ్వరు ఏ దూతని నాపకుండా, ఏ యొక్క గేటుని నాపకుండా, ఎటువంటి బిడ్డలు ఎవ్వరు కూడా, ఏ యొక్క పెద్దలు నిన్ను ఆపకుండా నువ్వు ఆయన సింహాసనం వద్దకు డైరెక్ట్ గా నువ్వు వెళ్ళి కూర్చోవాలంటే నీకు ఈ విశ్వాసం అవసరమైన తాత్కాలిక విశ్వాసము కాదు, అది శాశ్వతమైన విశ్వాసముగా ఉండాలి. ఆ విశ్వాసం శాశ్వత కాలపు విశ్వాసము నిన్ను నిర్భయముగా నా ప్రభు వద్దకు నడిపించబోతుంది. సార్ చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తీసిన వారు ఎవరైనా చదవచ్చు, వాళ్ళే తీయాలా, వాళ్ళే చదవాలా అక్కర్లేదు. ఎందరు అంగీకరించిరో వారికి అందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలాగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. హల్లెలూయా. ఆయన నామమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారికంటే ఏమంటున్నాడు ఆయన, దేవుని పిల్లలుగా నువ్వు పిలువబడడానికి నీకు నేను అధికారాన్ని ఇస్తా ఉన్నాను. నువ్వు నా అందు విశ్వాసం ఉంచు చాలు. ఎవడాడు నిన్ను వాడి ఆ సాతానుపు గుంపులు వేసేది ఎవడాడు, నీవు నా బిడ్డగా, నా సంతానముగా, నా సొత్తుగా నేను నీకు అధికారం ఇస్తా ఉన్నాను. ఆ అధికారం మాట ఇవ్వట్లేదు, అక్కడ ఆయన అధికారం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీకు అధికారం ఇచ్చేసాడు. అక్కడ నువ్వేంటిగా ఆయన సొత్తు, ఆయన జనాంగం. నువ్వు వెళ్లి ప్రార్థన చేయగా దయ్యములకు విడుదలయ్యేటువంటి అధికారము నా ప్రభు నీకు ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అన్నాడు నా సంతానముగా, నా బిడ్డలుగా నీకు అధికారం ఇస్తా ఉన్నాను. ఆయన ఏ అధికారం కలిగి ఉన్నాడండి, దురాత్మ శక్తుల మీద అధికారం కలిగి ఉన్నాడు. ఆయన ఏ అధికారం కలిగి ఉన్నాడు, మాంత్రిక క్రియల మీద అధికారం కలిగి ఉన్నాడు. ఆయన ఏ అధికారం కలిగి ఉన్నాడు, చాతబడి శక్తుల మీద అధికారం కలిగి ఉన్నాడు, చిల్లంగ మీద అధికారం కలిగి ఉన్నాడు. ఆ అధికారం నా ప్రభు అంటున్నాడు, నేను నీకు దయచేస్తా ఉన్నాను. నీవు నా బిడ్డగా ఆ అధికారం నువ్వు పొందుకోవాలంటే మొదటిగా నీకు ఉండాల్సింది విశ్వాసము. ఆ విశ్వాసము చేత ఆయన అన్నాడు కదా, ఆవగించేంత విశ్వాసం నీకు ఉండంటే ఆ కొండను పక్కకు తొలగాను గానే ఆ కొండ ఏమైతే తొలగిపోద్ది. అలాంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటే గనక నేను ఏ అధికారం కలిగి ఉన్నానో, చిన్నలు లేదు పెద్దలు లేదు, ఎవరికైనా నువ్వు అధికారం ఇచ్చిన బిడ్డలుగా నేను కూర్చోబెట్టబోతున్నాను. హల్లెలూయా. అంటే మనం అంటాము, అమ్మ మరి నేను ఇప్పుడు ప్రస్తుతానికి కలిగి ఉన్నాను విశ్వాసం, ఇది సరిపోద్దా, ఇగో ఇంత జాతర ఇది సరిపోద్దా, ఇంత భక్తి చేస్తున్నా ఇది సరిపోయిద్దా అని అంటే గనక నేను ఒక మాట చూపిస్తా. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 4వ అధ్యాయం 32వ వచనం. ఆ చదువునా. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉన్నారట. ఏక హృదయమును ఏక ఆత్మను కలిగి ఉండాలట. అందుకే నేను అన్నాను కదా, ఆయన రక్తములో మన రక్తము, ఆయన శరీరంలో మన శరీరం ఏకమైపోయేటువంటి వర్తమానం ఇదండి.
హల్లెలూయా. అర్థమవుతుంది వారు హల్లెలూయా చెప్తామా? అర్థం కాని వారు హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం. అందరికీ అర్థమవుతుంది, మరి ఎందుకు స్పందించట్లా? అరవవాకండి అన్నానా? ఆయన అంటున్నాడు, నా హృదయము నీ హృదయం ఏకమైపోవాలా, నా మనస్సు నీ మనస్సు ఏకమైపోవాలా, నా మాట నీ మాట ఏకమైపోవాలా. నువ్వు భూమి మీద ఏదైతే ఆ సమయానికి మాట్లాడుతున్నావో నేను అది పరలోకమందు మాట్లాడేదై ఉండాలా. నువ్వు ఎలా నవ్వుతున్నావో ఆ నవ్వు నేను పరలోకమందు నిన్ను బట్టి నవ్వేదై ఉండాలా. నువ్వు దేన్ని బట్టి సంతోషిస్తున్నావో, దేన్ని బట్టి ఆర్భటిస్తున్నావో ఆ ఆర్భాటము నేను పరలోకమందు నిన్ను బట్టి నేను చేసేదై ఉండాలా. అలాంటి ఆర్భాటం, అలాంటి విశ్వాసమును కలిగి ఉంటేనే నీకు నిర్భయమైన ప్రవేశము, ఎవ్వరు నిన్ను ఆపలేనటువంటి ప్రవేశము నేను నీకు కలగ చేయబోచున్నాను. ఏ కెరూబులు, సెరాపులు, ఎటువంటి మహాదూతలు, ప్రధాన దూతలు కూడా నిన్ను ఆపలేనటువంటి ఆ యొక్క ప్రవేశము నీకు కావాలంటే నీకు కావాల్సింది నాలో నీవు ఏకమైపోవాలా. నా విశ్వాసంలో నీ విశ్వాసము, నా మాటలో నీ మాట, నా నడకలో నీ నడక, నాలో నీవు ఏకమైపోయేటువంటి విశ్వాసము, అవసరాన్ని బట్టి వాడుకునేటువంటి విశ్వాసం కాదు, శాశ్వత కాలపు ఉండేటువంటి విశ్వాసము కావాలా. మనము కోపం వస్తే కోపావేశాన్ని చూపిస్తా ఉంటాం. ఆయన అన్నాడు, నేను నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడు, గంటకు మారిపోతాను. కోపం వస్తే కోపం చూపిస్తా, ఆవేదన వస్తే ఆవేదన చూపిస్తా, ఇగో సంతోషం వస్తే సంతోషం చూపిస్తా. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగానే ఉండే దేవుడు. ఎంత హింసించిన ప్రేమను చూపించేటువంటి దేవుడు అండి ఆయన అంటున్నాడు. అందుకని మనము కూడా ఏకరీతిగా ఉండాలా. ఇంకో పలానా వ్యక్తి అనగానే నీ యొక్క క్యారెక్టర్ ఏంటి, నీ విధానం ఏంటి అనేది మనకి ఫుల్ గా అలా కనపడిపోవాలి. అలాంటి వ్యక్తిత్వము మనం కలిగి ఉంటే ఆయన అన్నాడు, నేను ఎలా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాను, నా బిడ్డ కూడా అలాగే ఏకరీతిగా ఉండేటువంటి బిడ్డ. హల్లెలూయా. తన విశ్వాసంలో గాని, తన యొక్క ప్రవర్తనలో గాని, తన యొక్క విధానంలో గాని ఎటువంటి మార్పు రాదు. 2013లో నేను ఎలా చూసానో ఇప్పుడు 2025లో కూడా నా బిడ్డ అలాగే ఉంది. హల్లెలూయా. 2013లో కొంచెం వాళ్ళ ఆయనతో ఆమెకి బానే ఉంది కాబట్టి గొడవలు లేవు. ఇప్పుడు వాళ్ళ ఆయన కొంచెం సరిగా లేడు కాబట్టి ఇక పనికి వెళ్తూ పెత్తనము గర్వము ఇదవుతుంది కాబట్టి కొంచెం కోపం ఎక్కువైంది అంతే. ఇక మిగతా అంతా బానే ఉంది, ఇంకా మిగతా అంతా భక్తి అంతా బానే ఉంది అని చెప్పనట్లేదు ఆయన. నిన్న నేడు రేపు ఉన్నా లేకపోయినా ఎలాగైనా నేను ఏకరీతిగా ఉన్న దేవుడు. నీవు కూడా ఎలా ఉండాలి? ఏకరీతిగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. విశ్వాసం అనగా నమ్మకం. నీకు ప్రభుకి మధ్యలో ఒక ఒప్పందమై ఉండాలి. ఇదేంటంటే నమ్మకం. ఏమండి, యజమాని దాసుడు. ఇప్పుడు నువ్వు ఒక యజమానుడి దగ్గర పని చేస్తా ఉన్నావు అనుకో, ఆ యజమాని ప్రతి విషయంలో నిన్ను ఒక ఎత్తులో ఉంచాలా. తన గురించిన ఆ రహస్యాలన్నీ నీకు చెప్పాలంటే నువ్వేమై ఉండాలా? నువ్వు ఇంకా కొంచెము నమ్మకమైన వాడిగా ఉండాలా. ప్రతి విషయంలో నమ్మకత్వాన్ని చూపించేవాడిగా ఉండాలా. ప్రతిది ఇది నా పని, ఇది నా బాధ్యత, ఇది నేను చేయాల్సింది, ఇది నాది అని చెప్పి నువ్వు ఆ విశ్వాసంతో ఆ నమ్మకంతో ఉంటే ఆ యజమాని ఏమంటాడు, వీడు నమ్మకమైన వీడి చేతిలో ఏదైనా పెట్టచ్చు. నా యొక్క యావత్తు నా పని మొత్తాన్ని వాడి చేతిలో పెట్టి నేను బయటికి దూరదేశానికి వెళ్ళినా ఏ యొక్క ఇబ్బంది లేదు అన్న నమ్మకం యజమానుడు వద్ద నుంచి నువ్వు కలిగించుకుంటే ఆయన ఏం చేస్తాడంటే నిన్ను అన్ని విషయాల్లో హెచ్చిస్తా ఉంటాడు. అలాగే నా ప్రభువును కూడా అంటున్నాడు, నువ్వు ప్రతి విషయంలో ఆయన ఎంత నమ్మకమును పెట్టుకోగలగాల. నడుస్తున్నాను, పండుకుంటున్నాను, లెగుస్తున్నాను, కూర్చుంటున్నా, ఏమి చేస్తున్నాను, నువ్వేమై ఉండాలా? ప్రతి విషయంలో ఆయన్ని ముందు పెట్టుకుని నువ్వు నడవాలట. ఏ విషయమైనా, అది కరువైనా ఖడ్గమైనా. హల్లెలూయా చెప్పరా? ఇప్పుడు సంతోషమైన దుఃఖమైన ఏది వచ్చినను నువ్వేం చేయాలా? ప్రభువుని ముందు పెట్టుకుని నడవాలి అక్కడ. హల్లెలూయా. ఏమో రాని, నీకు పగే రాని, దేవుడినే ముందు పెట్టుకుని నడవాలి. ఆరోగ్యం రాని, అనారోగ్యం రాని, ప్రభువే నీకు ముందుగా కనబడాలి. ఆ విశ్వాసం ఉంచి నడిస్తే ఆయన అంటున్నాడు, నాలో నువ్వు కలిసినప్పుడు, నేనే నువ్వు అయినప్పుడు నిన్ను ఎవడు ఆపగలడు? ఆ పరలోక రాజ్యంలో ఆ ద్వారముల వద్ద నిన్ను ఎవడు ఆపగలడు? ఎందుకంటే నీలో నేనున్నాను కాబట్టి, నీవే నేనై ఉన్నాను కాబట్టి. హల్లెలూయా. ప్రభుల వారు వస్తుంటే దూతల మధ్యలో ఆపేసి గేట్లు వేసేస్తాయా? ఎందుకంటే ఆయన మహిమ కలిగిన, ఆయన స్వరూపుడు కనుక ఆయన ఆపేసొస్తూ ధైర్యం ఎవరికి లేదు అక్కడ. నమ్ముకుని ఆయన ప్రకారంగా నడుస్తున్నా నిన్ను బట్టి కూడా ఆపకుండా ఉండాలంటే, ఆ నిర్భయమైన ప్రవేశం నీకు రావాలి అంటే కనుక నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, ఇక కొలత లేనిదై ఉండాలని విశ్వాసం, మార్పు రానిదై ఉండాలని విశ్వాసం. నీ మాట ఆయన మాట, నీ రక్తం ఆయన రక్తం, నీ శరీరం ఆయన శరీరము, నీ దేహం ఆయన దేహముగా నీవే ఇక పూర్తిగా ఆయన స్వరూపం. అప్పుడు ఆయన అంటాడు, నిర్భయమైన ప్రవేశం ఎవడు ఆపలేడా నిన్ను.
ఎవరు ఆపలేనటువంటి ప్రవేశంలో నేను నీ కోసం సిద్ధపరచబడి ఉంచానట. సిద్ధపడిపోయింది అక్కడ ఆల్రెడీ. దానికోసం నువ్వు సిద్ధం అవ్వడమే ఆలస్యం అక్కడ. హల్లెలూయా. విశ్వాసం అంటే మామూలు విశ్వాసం కాదు. నా రక్తంలో నీ రక్తము, నా శరీరంలో నీ శరీరము, నా దేహంలో నీ దేహము, నా మాటలో నీ మాట ఏకమైపోవాలి. నువ్వు చెప్పావంటే ఇక మారు నేను చెప్పడానికి వీళ్ళే. మారు వేరేది యాడ్ చేయాల్సిన అవసరంలా. నోటి మాట నా నోటి మాటగా మార్చబడిపోవును, నాగా మార్చబడిపోవునుగా. అలాంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటే ఎవ్వడు కూడా నిన్ను ఆ యొక్క ప్రదేశంలోనికి రాకుండా ఆపేవాడు ఎవ్వడు ఉండరు. హల్లెలూయా. ఆ ప్రదేశం కోసమే కదండి మన పోరాటము ఉంది. విశ్వాసం ఉంది మనకి, కాదనట్లేదు. నువ్వు విశ్వాసంగా ఉన్నావు, ప్రభువుని బట్టి నమ్మకంగానే ఉన్నావు. కానీ దేవుడు అంటున్నాడు దానికి ఇంకొంచెం యాడ్ చేయి, దానికి ఇంకొంచెం నువ్వు కలిపితే గనక ఆ నిర్భయమైన ప్రవేశంలోనికి నువ్వు వెళ్ళడానికి నీకు ఏ భయం ఉండదు. ఇక్కడికి ఆ ప్రదేశంలో నువ్వు వెళ్ళాలనుకో, భయం లేకుండా వెళ్ళాలనుకో. ఇప్పుడు మనం కొంత గొప్ప ఉంది భయం. ఏమిటంటే సమయాన్ని బట్టో, పరిస్థితుల్ని బట్టో, ఉద్యోగాల్ని బట్టో అబద్ధాలు ఆడుతూ ఉంటున్నాము. ఏమండి కొంత దేవుడికి ఇష్టం లేని చేస్తా ఉంటారు. ఆ భయం అదంతా తొలగిపోవాలంటే దేవుడు అంటున్నాడు ఆ కొంత నీలో ఉంది కాబట్టి ఆ కొంత నువ్వు తొలగించుకోవడానికి ఈ రోజు నేను చెప్తున్నాను. నువ్వు నిర్భయముగా ఉండాలంటే ఈ రోజు నా భూమి మీద నీ మాట నా మాటగా ఉండాలి. నీవేగా ఉండాలి అక్కడ. నువ్వు నడిస్తే నేను నడిచినట్టుగా ఉండాలా. హల్లెలూయా. అప్పటికి ఎవడు నిన్ను ఆపగలడు? ఆ విశ్వాసం నుంచి గాని, ఆ పరిస్థితుల నుంచి గాని, ఆ సాతానుపు క్రియల నుంచి ఎవడు నిన్ను అసలు బంధించగలనాడు? ఎప్పుడు కూడా లేడే. అంతే, ఎప్పుడు నిన్ను బంధించలేడు. ప్రభు శక్తి నీతో ఉన్నది కాబట్టి. హల్లెలూయా. విశ్వాసం ఉంటేనే. మరలా ఒకసారి చదువునానా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకి కలిగి ఉన్నవి. హల్లెలూయా. నిర్భయమైన ప్రవేశము ఎలాగా? ఇప్పుడు చూడండి, మన ఎంత స్నేహితులైనా, ఎంత మనకు ఇష్టమైన వారైనా, ఎంత బంధువులైనా మన ఇంటిలోనికి అంత స్వేచ్ఛగా కొంతమంది వస్తారు, కొంతమంది రాలేరు. వచ్చారు అనుకోండి, వచ్చిన కొన్ని వస్తువులు తాకడానికి మాత్రమే వారికి పరిమితం ఉంటది. అవునా కదండి? అన్ని ఎంత తెలిసిన వాళ్ళైనా, ఎంత బంధువులైనా, ఎంత ప్రాణ స్నేహితుడైనా నీ యొక్క వస్తువులను తాకడానికైనా నీ ఇంట్లోనికి శాశ్వతముగా వచ్చి నీ ఇంట్లో అంత స్వేచ్ఛ తీసుకోవాలని కానీ కొంత పరిమితి అనేది ఉంటుంది. కానీ నా ప్రభు అన్నాడు నీకు పరిమితి లేకుండా నిర్భయముగా నువ్వు రావాలా, ఎటువైపైనా నువ్వు వెళ్ళాలి అని అంటే గనక ఎంత స్నేహితుడైన వాడికి పరిమితి ఉండిద్ది. పరిమితి లేకుండా నువ్వు ప్రవేశించాలంటే ఏం చేయాలి? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరినూతమగుట వలన రూపాంతరం పొందుడి. మీ మనసు మరినూతనం అవడం వల్ల రూపాంతరము పొందాలి. ఇక్కడ నీకు పరిమితి లేకుండా ఆ యొక్క మహానగరంలోనికి నువ్వు ప్రవేశించాలంటే నువ్వేమవ్వాలంటున్నాడు? రూపాంతరము చెందాలా. హల్లెలూయా. రూపాంతరము చెందాలంటే, రూపాంతరం అంటే మీరు రూపం మార్చుకొని వేషేళ్ళు, ఆశలు, ఈ శైలి చేయబాకండి, ఆ మేకప్ గిట్లా అనుకోబాకండి. రూపాంతరము పొందాలి అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అనుకోరు. ఇక ఎవరైనా అనుకుంటే కనుక చెప్తున్నా, ఏమ్మా వెళ్దాం పార్లర్కి వెళ్ళి రూపాంతరం చెప్పమంది. ఇప్పుడు ఆ మూడేసుకొని వస్తా చర్చికి, తర్వాత నుంచి ఎరబోసుకొని వస్తా అనుకోబాకండి. రూపాంతరం చెందడం అని అంటే గనక ఆ పైన మనం చూస్తే అంటున్నాడు నీ మనస్సు మారితేనే. హల్లెలూయా. నీ మనస్సు మారాలి అక్కడ, నీ ఆలోచన విధానము మారాలి అక్కడ, నీ నడక మారిపోవాలి, నీ సమస్తము కూడా మారిపోతే నీ మనస్సు మారితేనే కానీ దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోలేవు. మరలా స్పష్టముగా చదివే వాళ్ళు ఒకసారి చదవండి నాన్న. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి
పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు తెలుసుకోవాలంటే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రూపాంతరం మీరు పొందుతారట. దేని వల్ల రూపాంతరం పొందుతారంటే నీ మనస్సు మారుట వలన. నీ మనస్సు మారితే ఏమంటున్నాడు అక్కడ? దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నదో ఆ సందర్భంలో దేవుడి నిర్ణయం ఏమై ఉందో ఇందాక మనం చెప్పుకున్నాం కదా. దేవుడు నీ మాటే దేవుడి మాట అయిపోవాలా. అలా ఎలా అయ్యిందంటే దేవుడు నీకు ముందు బయలుపరుస్తేనే. ఆయన నీకు బయలుపరచాలంటే ముందుగా నీ మనస్సు మారిపోవాలా. నువ్వు రూపాంతరం చెందితే ఆయన అంటున్నాడు, నువ్వు రూపాంతరం చెందావనుకో దేవుని యొక్క మాట నువ్వు తెలుసుకోబోతున్నావు. దేవుడి చిత్తం అయితే నువ్వు తెలుసుకోబోతున్నావు. దేవుడి చిత్తం మీద నువ్వు తెలుసుకొని అక్కడ నువ్వు మాట్లాడవనుకో ఇక దేవుడు మాట్లాడతారా? నా మాటే అక్కడ నా బిడ్డ పలికిద్దరు, ఇక నేను మాట్లాడాల్సిన అవసరం లేదంటాడు. అవునంటారా కాదంటారండి? అర్థమవుతుందా? అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకున్న వారు హల్లెలూయా. దేవుడు మీకు బలం ఇచ్చింది కాక. అందుకే శ్రద్ధగా వినండి. ఏం చెప్పుకున్నాము? అటుండి మీరు మధ్యలో కలిపెట్టారు. ఈ మనస్సు మారుట వలన మాత్రమే మనం రూపాంతరం చెందుతాం. ఎందుకమ్మా రూపాంతరం అంటే దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలి. ఎందుకమ్మా దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలంటే మరి నీ మాట ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలాగా ఉండాలి కదా. నీ క్రియ ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలాగే ఉండాలంటే దేవుడి క్రియ ఇక్కడ జరిగించాలా. దేవుడి మాట నువ్వు ఇక్కడ పలకాలంటే ముందుగా నీకు తెలియాల్సింది ఏంటి? దేవుడి చిత్తం. దేవుడి చిత్తం తెలియాలంటే నువ్వేం చేయాలా? నీ మనసు మార్చుకోవాలా. అంటే నువ్వు రూపాంతరం చెందబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడమ్మా అంటే చుట్టూరు తిరిగినట్టు చెప్పేవేంటమ్మా అనుకోబాకండి. నువ్వు రూపాంతరం చెందితేనే దేవుడి చిత్తం తెలిసిద్ది. అక్కడ దేవుడి చిత్తం తెలిస్తేనే నువ్వు భూమి మీద ఆయన మాట ఏంటో నువ్వు చెప్పగలుగుతావు. నీ సమస్యలో మనం ఏమనుకుంటాం? నాకే ఏంటో ఈ పాడు కష్టాలు, నమ్ముకుంటూనే ఉన్నాను, ఏంటి ప్రభా నా మీద కనికరం చూపించట్లేదా? నీ మందిరానికి వెళ్తూనే ఉన్నాను, ప్రార్థన చేస్తానే ఉన్నాను, అయినా నాకు ఈ సమస్యలు పోవట్లేదు. ఏమో ఎందుకు నమ్ముకున్నానో ఏంటో, అసలు ఏంటో నా ఈ జీవితం ఎందుకు ఇలా అయిపోయిందో అని కొన్ని సార్లు ఏమైపోద్దంటే అపవాది వాడి మాటలు మన నోట నిండా పలికిస్తా ఉంటాడు. వాడికి ఇష్టమైన మాటలు, వ్యర్థమైన మాటలు, దేవునికి వ్యతిరేకమైన మాటలు మన నోటి నుంచి పలికిస్తా ఉంటాడు. కాబట్టి మనం మెలకువతో ఉండి ప్రార్థన చేయాలి. కాబట్టి మెలకువ కలిగిన ప్రార్థనలు, మెలకువ కలిగిన మాట, ఆ నోటి మాట నీకు రావాలంటే అది నీ మాట నా మాట అయితే అవ్వదు. అక్కడ దేవుడి మాట అయితేనే ఆ మాట నీకు రావాలంటే మనం రూపాంతరం చెందబడాలి. హల్లెలూయా. రూపాంతరం అంటే ఏం చెప్పాము? మన మనస్సు మారాలా, మన ఆలోచన విధానము మారాలా, మన మాట తీరు మారాలా. సమస్య వస్తే, కష్టం వస్తే ఒకలాగా, సంతోషం వస్తే ఒకలాగా ఉప్పొంగిపోతా ఉంటాం. బెలూన్ గనక ఊదితే ఎలాగ పొంగిపోద్ది, గాలిపోతే గనక ఎలాగా తగ్గిపోద్దు, అలాగనా మన పరిస్థితులను బట్టి మనం కూడా అండి. నేను కించపరచట్లేదు కానీ నేను చెప్తున్నా, ఆ సమస్యలను బట్టి మనం ఏమవుతూ ఉంటామంటే కొన్నిసార్లు ఇంకా పెరిగిపోతూ ఉంటాం, కొన్ని సార్లు సంతోషించేస్తా ఉంటాం, కొన్ని సార్లు ఏమైపోతుందంటే తగ్గిపోతూ ఉంటాము, ఇంకా క్షీణించి పడిపోతూ ఉంటాం. అలాగా మన పరిస్థితులను బట్టి మనం మారిపోకుండా ఉండాలంటే మనం రూపాంతరం చెందబడాలా. మన మనస్సు మారిపోవాలా. ఉన్నను దేవుడే, లేకపోయినా దేవుడే. యోబు గారికి ఆ మనస్సు ఎలా వచ్చిందంటే రూపాంతరం చెందబడ్డాడు కాబట్టి, ఆయన మనస్సు మార్చుకున్నాడు కాబట్టి ప్రతి దినము కూడా దేవుడికి బలులు అర్పిస్తా ఉండేవాడటండి. ప్రతి రోజు కూడా దేవుడితో ఆయన ముఖాముఖిగా కలుసుకునేవాడు కాబట్టి, దేవుడి దగ్గరికి ప్రతి ఉదయాన్న దేవుడి వద్దకు వెళ్లేవాడు కాబట్టి దేవుడి మాట యోబుకి యోబుకి తెలియపరిచేవాడు కాబట్టి దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు యోబు ఇక్కడ అదే చేసేవాడు. అందుకే ఆయన చెప్పగలిగాడు, నేను నా తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు దిగంబరిగా వచ్చాను, మరలా వెళ్ళిపోతున్నప్పుడు దిగంబరిగానే వెళ్తున్నా. ఆ మాట చెప్పగలగడానికి కారణం ఏంటంటే తన మనస్సు మార్చుకున్నాడు, దేవుడి చిత్తాన్ని తెలుసుకుని ఉన్నాడు కాబట్టి ఆ మాట మాట్లాడగలిగి ఉన్నాడు. ఈ రోజున మన పరిస్థితులను బట్టి ఏమండి మనం మాట్లాడుతున్న మాటలకి కారణం ఏంటంటే దేవుడి చిత్తం ఏంటో, నీ పట్ల నా పట్ల దేవుడి చిత్తం ఏంటో మనం తెలుసుకోనక ఎర్రగక్క ఏమంటున్నామంటే పరిస్థితులకు అనుగుణంగా మనము మాట్లాడుతూ ఉంటాం. పరిస్థితులను బట్టి వాటిని బేస్ చేసుకుని మాట్లాడుతూ ఉంటాము, వాటికి లోబడిపోయి మాట్లాడుతూ ఉంటాము. అపవాది ఆ పరిస్థితులను మనల్ని కూల్చివేసి దానిలోనికి దింపి వేసి మాట్లాడిస్తా ఉంటాడు. ఆ మాటలు నీకు రాకుండా ఉండాలంటే ఈ రోజున ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలా. ఆయన చిత్తాన్ని మనం తెలుసుకున్నాం అనుకో, అపవాదిగాడు వచ్చి మనల్ని ప్రేరేపిస్తే ఇదిగో నిన్ను ఇలాగ ఇక నీ బ్రతుకు వేస్ట్, ఎన్ని సంవత్సరాలు ఇలా ఉంటావు ఉద్యోగం లేకుండా, ఎన్ని సంవత్సరాలు ఇలా ఉంటావు పని లేకుండా, ఎన్ని సంవత్సరాలు ఇలా గడుపుతావు నీ జీవితాన్ని అని చెప్పి కొన్ని సందర్భాలు నిన్ను వచ్చి క్షీణించినప్పుడు కూడా దేవుడి చిత్తం నువ్వు ఎరిగి ఉన్నావు కాబట్టి ఇంకా కొంచెం సమయం ఉంది ఆగు సైతానా, ఇంకా కొంచెం సమయం ఉంది ఆగు, వస్తున్నాడు నా దేవుడు, నా ప్రియుడు రాబోతున్నాడు, నన్ను తిరిగి లేవనెత్తబోతున్నాడు, నా ప్రియుడు రాబోతున్నాడు, సమయం ఉన్నప్పుడు నువ్వు ఆగు అని చెప్పి
దేవాదిని ఆపగలిగేటువంటి శక్తి నా దేవుడి నోటి మాటకు ఉన్నది. ప్రియ సహోదరి సహోదరి, ఆ నోటి మాట నా చిత్తాన్ని తెలుసుకుంటే గనక నువ్వు నిర్భయంగా ప్రవేశించచ్చండి. నిర్భయంగా మనం ప్రవేశించాలంటే మొదటిగా నీకు ఏముండాలా? విశ్వాసం. విశ్వాసం ఉండాలి చెప్పామా. రెండోది నీకు ఏముండాలా? రూపాంతరం. అంటే నీ మనస్సు మారాలి. నీ మనస్సు మారితే గనక మనము నిర్భయముగా ప్రవేశించగలం. ఏ ఒక్క డోక ఎప్పుడు ప్రభు అనవసరం, ఇదిగో పలానా రోజు పలానా స్థితి వచ్చింది, నీకు తినడానికి కూడా అన్నం లేదు, అన్నంలో నీళ్లు పోసుకొని తింటున్నావు. అప్పుడు అపవాది కూడా వచ్చి నీ పక్కకు వచ్చి చెప్తున్నాడు, ఏం బతికే, ఎలాంటి బ్రతుకు బతికావు, ఇప్పుడు ఈ రోజు నీళ్లు పోసుకొని తినేటువంటి ఈ సిచ్యువేషన్ లోకి వచ్చావంటే ఎందుకని ఈ పరిస్థితి నీకు అని నిన్ను క్షీణింపజేస్తా ఉన్నప్పుడు మనం ఏమైపోతాం? వాడితో పాటుగా మనం కూడా క్షీణించిపోయి మరలా ఒక మాట అంటూ ఉంటాం. అవునంటారు కాదంటారండి, అంటూ ఉంటాం. అలాంటి సందర్భంలో ప్రభు అది చూసి నువ్వు మనం రాకడలు ఎత్తబడుతున్నప్పుడు ఆ రోజు పలానా మాట అన్నావు కదా అని నీ మీద వేలు ఎత్తకుండా చూపించాలంటే మనం ఏమైపోవాలా? మన మనస్సు మారిపోవాలి. మన మనస్సు మారిందనుకో ఆ మాట మాట్లాడతామండి. అనే సైతానుగా దేవుడు ప్రతిదీ రుచి చూడమన్నాడు కదా, అందుకే నాకు ఈ అన్నాన్ని కూడా రుచి చూపిస్తున్నాడు. తర్వాత నీకు కూడా బిర్యానీ పెట్టే రోజులు రాబోతున్నాయి. నాతో పాటు నువ్వు కూడా కూర్చొని బిర్యానీ తిందు లేకు, మీ సైన్యంతో తిరిగి అలసిపోయినట్టులో నువ్వు కూడా నాతో పాటు బిర్యానీ తిందు ఆగ్రా అని చెప్పి నువ్వు చెప్పగలిగితే ఎప్పుడైతే నీ మనస్సు మారి దేవుడి చిత్తాన్ని మనం ఎరుగుతాము అండి. హల్లెలూయా. దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలమ్మా అంటే ఎలా పడితే ఎలా ఉంటే తెలుసుకోలేము. మనము మారాలా, మన వైఖరి మారాలా, మన మనస్సు మారిపోవాలా, మన విధానము మారి ఎల్లా ఆయన పాదాల దగ్గర కూర్చొనయా నా పట్ల నీ చిత్తం ఏంటో చెప్పవా దేవా, నేను ఏం చేయాలో నువ్వు చెప్పవా దేవా అంటే అప్పుడు చెప్తాడు. కానీ నువ్వు ఎడాపెడా ఉండి ఏమండి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడి ఇగో బయట ప్రార్థనలో ఉన్నప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఇంకొకలాగా, పాస్టర్లు ఉన్నప్పుడు ఒకలాగా, పాస్టర్ లేనప్పుడు ఒకలాగా మనం ప్రవర్తిస్తూ ఉంటే చూసే పాస్టర్ కాదు, చూసేది పాస్టర్ కాదు, కానీ నిన్ను చూస్తున్న దేవాతి దేవుడు ఉన్నాడు కదా, ఆయన ముందు నువ్వు ఎలా ఉన్నావు ఆ వైఖరిని నా ప్రభు చూస్తున్నాడు. ఏమండి ఆ వైఖరిని చూస్తున్నాడు కాబట్టి ఆ వైఖరిని చూసి దాని ప్రకారంగా నీకు తీర్పు ఇవ్వబోతున్నాడు. అదే మనము దేవుడి చిత్తాన్ని తెలుసుకొని మనము మనస్సు మారి దేవుడి చిత్తాన్ని తెలుసుకొని ఆయన పాదాల దగ్గర పడితే కనుక, అయ్యా పలానా రోజు నాకు ఆ పని చెప్పావుగా, నా బ్రతికి ఇలా చేస్తాను కదా, నా జీవితం ఇలా ఉంటదని చెప్పావు కదా, అయ్యా నా జీవితానికి ఇలాంటి మార్పు నువ్వు ఇస్తాను కదా, ఇంకా ఎంతకాలం పట్టుద్ది నాయనా, అయ్యా నేను ఇంకా ఏం మార్చుకోవాలా అన్న వైఖరిలో నువ్వు మాట్లాడితే అండి దానిని బట్టి నా ప్రభు నిన్ను స్వీకరించబోతున్నాడు. నువ్వు ఏ డౌట్ పడాల్సిన పలానా రోజు ఆ మాట అనేసాక అయ్యో నోరు జారి నెలకి కొరికేసుకొని అనేసానే, ప్రభా ఈ పూట క్షమించేసి ఒకసారి క్షమించి పరలోక రాజ్యం అయ్యా అని అవసరంలా నువ్వు, ఎందుకంటే నువ్వు నిర్భయముగా వెళ్ళొచ్చు అక్కడ. నీ మనసు మారిపోయింది కాబట్టి, నీ ఆలోచన మారిపోయింది కాబట్టి, అయ్యో తడబడో, మేదబడో, వెనకబడో, ముందుకు పడో, బోర్ల పడో నేను అనేసాను ప్రభా అనాల్సిన అవసరంలా. నువ్వు ఆల్రెడీ స్ట్రైట్ గా ఉన్నావు, నిన్ను నిలబెట్టిన వాడు స్ట్రైట్ గా ఉన్నాడు కాబట్టి. పలానా మంగళవారం వెనకబడ్డాను, పలానా బుధవారం ముందుకు పడ్డాను, బోర్ల పడ్డాను ప్రభా, అయ్యో అనేసాను ప్రభా, ఏదో తడబడిపోయి అనేసాను ప్రభా, ఈ ఒక్క పూట క్షమించి పరలోక రాజ్యం ఇచ్చాయి ప్రభా, పరలోక అయ్యా ఆ రోజులు సిలువలో దొంగ అడిగేశాడు కదా, ఇచ్చేస్తావు కదా నాకు కూడా ఇచ్చే ప్రభా అని నువ్వు అడగాల్సిన అవసరంలా. ఆయన అన్నాడు నిర్భయముగా ప్రవేశించవచ్చు. ఎప్పుడైతే ఆ విశ్వాసం, ఏ విశ్వాసము? ఆయన మాట నీ మాటగా మార్చబడే విశ్వాసము. ఇక్కడ నువ్వేది మాట్లాడతావు ఆయన అక్కడ మాట్లాడాలా. ఈ వాక్యాన్ని పట్టుకుని అంటారు, ప్రభా భూమి మీద దేన్ని బంధించమన్నావు, నేను దాన్ని బంధిస్తా అన్నావు కదా, నేను ఇంటి బంధిస్తున్నా, ఇక్కడ నువ్వు దాన్ని బంధించు. ఏమ్మా ఏం బంధిస్తున్నా? నేను ఇంటి బంధిస్తున్నాను ప్రభా, నా మీదకి వస్తున్నాడు, నేను ఆయన బంధిస్తున్నా. ఉన్నారండి బాబు అట్టంటే వాళ్ళు నిజంగానే ఉన్నారు. నేను ఆయన బంధిస్తున్నా అయ్యా, నా గురించి అసలు నేనేంటి, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను సరిగ్గానే ఉన్నాను, అసలు ఆడు నా గురించి మాట్లాడవేంటి ప్రభా, నా గురించి వాడు మాట్లాడుతున్నాడు, నేను వాడిని బంధిస్తాను, ఇప్పుడే అని బంధించు, ఇప్పుడే అని బంధించు. మా బియోలక్ లాగా ఇప్పుడే ఆమె క్యాన్సర్ పెట్టు, ఇప్పుడే ఆమె తల పెట్టు, ఇప్పుడే ఆమె అది పెట్టు. ఏమండి నేనేదో సరదాగా అనాలి, ఆమె బాగా ప్రార్థన చేసి. కొంతమంది అంటారు ఏమో కాదులే, కొంతమంది నేను చూసా, వాడిని ఇప్పుడే బంధించు, నా మీదకి వస్తాడా, నా జోలికి వస్తాడా, నేనేంటో నా పవర్ ఏంటో చూపించాడికి. చేశారండి నాకు వచ్చే చెప్పిద్దా మా అమ్మ వల్ల, నేను ఇట్లా చేశాను, నా పవర్ ఏంటో ఆడికి చూపించాలా. ముసలామలేండి ఆమె అనుకుని మళ్ళీ ఆమె చూడబాకండి, మళ్ళీ ఆమె నా మీదకి యుద్ధానికి వస్తుంది. ఎందుకు వచ్చింది ఆమె కాదు, ఎవరు ముసలామ అంది నాకు, నేను చేశాను, ఆడంతా నా జోలికి వస్తాడేంటాడు, నేనంతా నా వయసు అంతా నా విలువేంటి, నా జోలికి వస్తాడేంటి అంటారు.
బంధించమంటే ఆ వాక్యాలు అట తీసుకొని వస్తారు. అది కాదు నీకు బంధించడం, వాటిలో మీరు పోబాకండి. కానీ విశ్వాసము, నీ విశ్వాసం ఎలా ఉండాలి? నువ్వు ఏది చెప్తే ప్రభు అది చెప్పే విశ్వాసం. నువ్వు ఇక్కడ ఏది మాట్లాడితే అది మాట్లాడే విశ్వాసం అయి ఉండాలి. ఆ విశ్వాసపు స్టేజ్ లో నువ్వు రావాలంటే మనం ఏం చేయాలా? మారు మనసు పొందాలి. అక్కడ ఉన్నట్రా కాదంటరా, మారు మనసు పొందాలి. మారు మనసు పొందితేనే, అక్కడ నీ మనసు మారితేనేనండి. నీ మనసు మారిందనుకో ప్రతిదీ దేవుడు నీకు బయలుపరుస్తాడు. నీకు ప్రతిదీ బయలుపరిచినప్పుడు నువ్వు ఏ అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, ఏ తడబడి నువ్వు మాట మాట్లాడాల్సిన అవసరం లా. ప్రతి విషయంలో నువ్వు కరెక్ట్ గా ఉంటావు. ప్రతి విషయంలో కరెక్ట్ గా ఉండి పరలోక రాజ్యంలోనికి ఆ గేట్ల వద్దకు, ద్వారం వద్దకు వెళ్తే ఏ దూత నిన్ను ఆపేసిద్ది? అక్కడ ఏ దూత నీకు ఆపడానికి అక్కడ ఛాన్స్ లేదు. ఎందుకంటే నువ్వు ప్రతి విషయంలో కరెక్ట్ గా ఉన్నావు కాబట్టి, దేవుడి చిత్తాన్ని తెలుసుకొని నడుచుకుంటున్నావు కాబట్టి, ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నావు కాబట్టి ఎవ్వరు కూడా నిన్ను కాపాల్సిన అవసరం. నువ్వు నిర్భయముగా, భయం లేకుండా దర్జాగా, ధైర్యముగా వెళ్ళిపోవచ్చు. ధైర్యముగా పరలోక రాజ్యంలో ప్రభుత్వం వైపు వెళ్ళొచ్చు. అంత తెలిస్తేనే నిర్భయంగా వెళ్తామండి. ఇప్పుడు ఎవరింట్లోకైనా వాళ్ళ గురించి కానీ, ఆ ఇంటి గురించి కానీ నీకు అంతా తెలిస్తేనే దర్జాగా ఇంట్లోకి వెళ్ళి తీసుకుంటా ఉంటారు. అవునా కదా? ఇలా తోసుకొని మరి వెళ్ళిపోతాడు. అలా తోసుకొని, ఎందుకంటే దర్జాగా మనకు ధైర్యము, మనవారు ఆ ఇంటి గురించి నాకు అంతా తెలుసు, వారి గురించి నాకు అంతా తెలుసు అన్నప్పుడు మనం ధైర్యముగా వెళ్ళగలుగుతామండి. ఈ రోజు నీకు అంతా నా ప్రభు గురించి గాని, ఆ పరలోక రాజ్యం గురించే గాని, ఇదిగో ప్రతి విషయం గురించి నీకు అంతా తెలియాలి అంటే నువ్వు ముందు ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకుంటే నువ్వు దర్జాగా లోపలికి వెళ్ళిపోవచ్చండి. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో ఆయన నీకు బయలుపరుస్తున్నానా? ఇగో ఇప్పుడు అతను నీకు విరోధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి నీవు అతన్ని బట్టి ఈ మాటలు మాట్లాడకూడదు. నువ్వు అతన్ని దీవించినా నేను నిన్ను దీవించబోతున్నాను. అలాంటి మాట ప్రతిదండి. మన మీద ఎవరైనా ఇదిగో రాళ్లు రువ్వుతున్నప్పుడు నువ్వు నెమ్మదిగా ఉండు, నేను నీ పక్షముగా వ్యాజ్యం ఆడబోతున్నాను అన్న మాట అందించేది ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమేనండి. నీలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదీ నీకు బోధిస్తాడు కాబట్టి ఆయన బోధించడనుకో నువ్వు నిర్భయంగా వెళ్ళిపోవచ్చు. ఏ తప్పు లేదు, ఏ తప్పు మోపడానికి లేదు. అపవాది కూడా వచ్చి ఇదిగో పరలోక రాజ్యంలో నిలబడి, ప్రభు అమ్మాయి ఆ రోజు పలానా తప్పు చేసిందంటే ప్రభు చెప్పాలా, నిర్భయముగా చెప్పాలా, ఆయన నా బిడ్డ అలాంటి అలాంటి తప్పు చేయదు, నా బిడ్డ నోటి నుంచి అలాంటి మాటలు రావు. ఎందుకంటే తను నా బిడ్డ, నా సంతానము, నా సంతానము. నీ గురించి ధైర్యముగా చెప్పుకోవాలి. నీ గురించి ధైర్యముగా నా బిడ్డ అని చెప్పుకోవాలంటే మనం రూపాంతరం చెందాలా. రూపాంతరం చెంది మారు మనసు పొంది, అమ్మా ఇప్పుడు మారు మనసు పొందేగా నేను బాప్తిజం తీసుకున్నానంటే ఇది సరిపోదు. ఇది సరిపోదు. దీనికి ఈ భక్తితో, ఈ ప్రార్థన జీవితంతో నువ్వు ఆ నిర్భయముగా ఆయన ఎదుర్కోలేము. ఇంకా కొంత డాగు, ఇంకా కొంత మచ్చ, ఇంకా ముడతా ఉన్నది. కాబట్టి నా ప్రభు ఈ రోజు నీకు మాట్లాడుతున్నారు. అవన్నీ నువ్వు తొలగించుకొని నువ్వు పరిశుద్ధముగా శుద్ధీకరించుకొని నువ్వు శుద్ధి చేసుకుని ఉంటే గనక నిర్భయముగా నేను తీసుకొని వెళ్ళబోతున్నా. మధ్యలో ఏ ఆటంకాలు అవసరంలా, ఏ దీపంతో, ఏ నూనెకొని వెళ్లి కొట్టుల్లో కొనుక్కోవాల్సిన అవసరంలా, అంతా నీ దగ్గర నేను సమృద్ధిగా ఉంచబోతున్నా. ఇదిగో పలానా రోజులో ఇంకా కొంతకాలం ముందు నా రాకడ కాబట్టి నువ్వు వదులుకోవాల్సినన్ని వదులుకో. ఇగో నువ్వు పలానా అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు అప్పు తీసుకున్నావు, అప్పును కూడా తీర్చిపెట్టు, అప్పును కూడా ఇచ్చేసాయి అని దేవుడు ప్రతిదీ మనకు బయలుపరుస్తాడు. ఏమండి మీకు ఒక విషయం, అప్పులు ఉన్నా మనం పరలోక రాజ్యానికి వెళ్దామండి. అప్పులు ఉన్నా పరలోక రాజ్యానికి వెళ్దాం. కాబట్టి ఉన్నట్టుగా ఉన్నప్పుగా మనం తీర్చుకోవడం మేలు. ఏమండి అప్పులు ఉన్నా సరే, ఎందుకంటే నువ్వు భూమి మీద కొదువు పెట్టుకుని పరలోక రాజ్యానికి వస్తే అట్లా ఆ వ్యక్తి నీ మీద నేరం మోపుతాడు. అవునా? అయ్యా పలానా వ్యక్తి అంత నీతి మంతురాలా, నా దగ్గర తీసుకుని 50,000 అయ్యి అందులోకి ఏమై అక్కడ నేరం నీ మీద. అవునా కాదా? స్కూల్కి వెళ్ళే పిల్లలు నీతి మంత్రాలా, నా దగ్గర పెన్సిల్ తీసుకుందా పోయిన సంవత్సరం అందరికి అయిపోయి పిల్లలారా. ఎవరి దగ్గర మనం ఏది తీసుకోవద్దు, మీ దగ్గర ఉన్న ఇవ్వండి కావాలంటే అడిగితే. అర్థమవుతుందా? పిల్లలు పిల్లలు ఎవరు లేరు ఇక్కడ. మీ దగ్గర ఉన్న ఏదైనా ఎవరి దగ్గర నుంచి మీరు తీసుకోవాలని ఇష్టపడకండి. మీ దగ్గర ఉన్నది వాళ్ళకి ఇవ్వాలన్నా ఇవ్వండి, పర్వాలా. అప్పుడు దేవుడు నేను ఇంకా దీవిస్తాడు. అలా పెన్సిల్ అడిగాను, నువ్వు పెన్సిల్ ఇచ్చావు అనుకో, నీకు 2 పెన్సిల్ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అంతేగాని ఆడు తీసుకురా, ఆడి పొడుచుకురా, ఆడి పెన్సిల్ లాక్కురా, ఇట్లాంటి చేయబాకండి. అట్లాంటి చేసామనుకో దేవుడు మనకు శిక్ష చేస్తాడు, కొడతాడు, కొరడాలు. అర్థమవుతుందా? అలాంటి పనులు చేయకూడదు. ఎవరి మనం ఆశించకూడదు. అప్పులు ఉన్నా దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాడు. కాబట్టి ప్రతిది ఏది మనకు భూమి మీద కొదువు ఉండకుండా సమస్తమును మనము న్యాయముగా కుదుర్చుకుందుముగాక, అన్యాయముగా కుదుర్చుకోకుండా ఉందుముగాక, అన్యాయముగా ప్రవర్తించకుండా ఉందుముగాక. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం.
లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుడి దూతల ఎదుట ఏం కలిగిద్దట? ఆయనకి సంతోషం కలిగిద్ది. మనం కూడా అండి చెప్తూ ఉంటాం, నువ్వు గనక మారావంటే నాకంటే ఎవరు కూడా నిన్ను బట్టి సంతోషించేవారు ఎవరు ఈ భూమి మీద ఉండరు. ఏమ్మా నువ్వు మారేవి అనుకో, నవ్వుతున్నారేంటి? నువ్వు మారావనుకో నాకంటే ఎక్కువ ఎవరు సంతోషించరు. నేను చెప్పి సచ్చాలే అందుకని నవ్వుతున్నట్టున్నారు. నువ్వు మారావనుకో మీ అందరితో అంటాగా, మీరు మారితే నాకంటే ఎవరు సంతోషించరు. నాకంటే ముందట ప్రభువు నువ్వు మారితే దూతలేదో పరలోకం మీద సంతోషించబోతున్నాడు. ఒక్క మారు మనసు పొందు ఒక పాపి విషయమై ఆయన సంతోషించబోతున్నాడట. ఒకసారి మరలా చదువు తల్లి. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని చెప్పుచున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడండి? నువ్వు గనక మారితే నాకంటే ఎక్కువ ఎవరు సంతోషించన్నానా? నేను పరలోకమందు దూతల దగ్గర నిన్ను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను, నిన్ను బట్టి నేను ఆనందిస్తూ ఉంటాను అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమండి ఆయన సంతోషము కంటే మించిన సంతోషం కాదండి. మనము చెప్తూ ఉంటాం మనుషులకి, అరే బాబు నువ్వు మారావనుకో నాకంటే ఎవడు నిన్ను బట్టి సంతోషించేవాడు ఎవడు ఉండడు, నాకంటే ఎవడు సంతోషించడు, నాకంటే ఎవరు నిన్ను బట్టి ఆనందించరా. నువ్వు మారావంటే చాలు, నువ్వు మారితే చాలు, నిన్ను బట్టి నేను సంతోషించబోతున్నా అంటే ప్రభు అంటున్నాడు, నీ భూమి మీద మనుషుల కోసం నువ్వు మారి, వారి ఆనందం కోసం నువ్వు మారి, ఆ వారి ఆనందం కోసం నువ్వు మార్పులు పొంది వారు సంతోషించేదానికంటే నువ్వు పరలోకమంతున నీ తండ్రి కోసం నువ్వు మారితే ఆ సంతోషము ఘనముగా ఉండబోతున్నా. ఎదుటి నిన్ను బట్టి సంతోషించబోతున్నా. మనస్సు పొందు ఒక పాపి విషయమే నేను నా దూతలు ఎందుకు సంతోషించబోతున్నాను, దూతలు ఎందుకు సంతోషించబోతున్నాడు నీ గురించి ఆ పరలోక రాజ్యం అంతటా కూడా ఆయన సంతోషాన్ని వ్యాపింప చేయబోతున్నాడట. నా బిడ్డ ఇన్ని నెలలకి ఇన్ని సంవత్సరాలకి నా బిడ్డ మారు మనస్సు పొందింది. నా బిడ్డ మారు మనసు పొందాడు. చూడు నా వద్దకే మరలా పశ్చాత్తాపడి నా వద్దకు వచ్చాడు. నా బిడ్డ నన్ను కోరి నా దగ్గరికి వచ్చాడని. మనుషుల కోసము కొద్ది కాలపు తాత్కాలికంగా ఆ మార్పు వద్దు, నీకు శాశ్వతమైన మార్పు కావాలి. ఎందుకంటే నా ప్రభు నిన్ను గురించి శాశ్వతంగా సంతోషించబోతున్నాడు. ఒక్క మారు మనసు పొందే ఒక్క పాపి విషయమే దూతలు సంబరం చేస్తానటండి నీ కోసమే. ఈ రోజున మారు మనస్సు లేక మారక అనేక మంది ద్వారా చెప్పించుకుంటూ నువ్వు మారితే నేను సంతోషిస్తాను, నువ్వు మారితే సంతోషిస్తానని అనేక మంది చెప్తున్నారు. చూస్తావా, ఇదిగో నీ కోసమే నా ప్రభు చెప్తున్న మాట. ఈ రోజున ఈ ఉదయకాలం ముందు ఆయన అంటున్నాడు, నీ ఒక్కడి కోసము, నీ ఒక్కదాని కోసము నా పరలోకము సంతోషించడానికి సిద్ధముగా ఉన్నది. పరలోక రాజ్యంలో నిన్ను బట్టి నేను సంతోషించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కొంతమంది వస్తే ఇదిగో నాది ఈ నెలంతా టార్గెట్, ఒక 100 మంది వచ్చారనుకో, ఈ 100 మందిని బట్టి నేను అక్కడ సంతోషిస్తానని చెప్పట్లా. ఒక్కడు చాలు, మారు మనసు పొంది ఒక్కడు చాలు. ఒక్క పాపి విషయమే నేను సంతోషించబోతున్నాను. వాడొక్కడే చాలు నేను సంతోషం ఉండాలంటే, వాడొక్కడే చాలు నేను ఆనందంగా ఉండాలి. మనుషుల కోసం అండి, మనుషుల ముందు మార్పు అది కొద్ది కాలం మాత్రమే ఉంటది. వాళ్ళు సంతోషిస్తా అన్నారు కదా, నాకు ఇష్టమైన వాళ్ళు నేను ఆనందం చేయాలా, వాళ్ళని ఆనంద పెట్టాలా అని చెప్పి కొద్ది కాలం ఏదో అలా అలా మారుతా ఉంటారు. కానీ అది శాశ్వతంగా రాదు, తాత్కాలికమైన మార్పు. ఆయన అన్నాడు, ఒక్క పాపి విషయమే చాలు నాన్న, నేను సంతోషంగా నా దూతలను పెట్టి ఆర్భాటిస్తాను. ఆ పరలోక రాజ్యం అంతా ఆ రోజుకి ధన్యత, ఆ రోజుకి ఆరంభమే ఆ ఆర్భాటముగానే ఉండబోతుంది. ఎందుకయ్యా అంటే నిన్ను బట్టి మాత్రమే. హల్లెలూయా. మారు మనసు పొంది నిన్ను బట్టి మాత్రమే. నా బిడ్డ చూసావా, ఇన్ని రోజులు అది విడిచిపెట్టు అని చెప్పాను, ఈ రోజుకి విడిచిపెట్టింది అని చెప్పి నిన్ను బట్టి మాత్రమే నా ప్రభు పరలోకం అని సంతోషించబోతున్నాడు. అమ్మ మారు మనసు పొందాక బాప్తిజం తీసుకుని ఇంకా సంతోషించలేదా ప్రభు అంటే, ఏమమ్మా మచ్చలు, డాగులు, ముడతలు. ఇప్పుడు బిడ్డ పుట్టాడు తల్లికి, బిడ్డ పుడితే ఆ బిడ్డకి కాలో చెయ్యో ఏదో వంకరకుంటే తల్లి సంతోషించిద్దా చెప్పండి? సంతోషం ఉండిద్ది, కానీ అది పరిపూర్ణమైతా అవ్వదు. ఎప్పుడు పరిపూర్ణమైతే పరిపూర్ణముగా ఆ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పుడే. అవునంటారా కాదంటారా అండి? అలాగే నా ప్రభు కూడా నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా చల్లబడతావో, పూర్ణం అవుతావో, సంపూర్ణం అవుతావో, అప్పుడు నిన్ను బట్టి నా ప్రభు సంతోషించబోతున్నాడు. ఇంకా మనం పరిపూర్ణం అవ్వలేదంటే ఎవ్వరూ కూడా పరిపూర్ణం చెందలేదండి. ఇంకా మనం పరిపూర్ణం అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. ఈ ప్రయత్నంలో ఈ రోజు నీకు ఇస్తున్న మాట, నా ప్రభు నువ్వు పరిపూర్ణము చెందబడితే నిన్ను బట్టి నా పరలోక రాజ్యంలో సంతోషించబోతున్నాను. సంతోషముగా ఉండబోతున్నాను. నిన్ను బట్టి నా ప్రభు
సంతోషించాలంటే నువ్వు ఏదో చేయాల్సిన అవసరం, విదేశాలు తిరిగి అక్కడికి తిరిగి ఇక్కడ తిరిగి ఆయన క్రియలు ఆయన సాక్ష్యం వివరించాల్సిన అవసరం. నువ్వు మారు మనసు పొందితే చాలు. నీ మనస్సు మారితే, నీ నడక మారితే, నీ ఆలోచన మారితే చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. బట్టి సంతోషిస్తాడంటండి. అదేనండి నా ప్రభు. ఆయన ఎంత గొప్పవాడంటే ఒక్క పాపి గురించి సంతోషించబోతున్నాడట. ఒక్క వ్యక్తి నీ కోసం సంతోషం అంట. ఆయన నువ్వేదో చేసేసి లక్షల రూపాయలు 1000 రూపాయలు కానుకలిస్తేనే సంతోషిస్తా అంట్లా. నువ్వు మారినా తల్లి, నువ్వు మారితే నాకు అదే సంతోషం. నువ్వు విడిచిపెట్టా నాన్న, నువ్వు విడిచిపెట్టా అంటే నాకు అదే సంతోషం. నువ్వు పొందుకో, నువ్వు అభిషేకించబడు, నువ్వు సంపూర్ణమవు, అదే నాకు సంతోషం. హల్లెలూయా అని చెప్పిన ప్రభు అంటున్నాడు, నువ్వు మారు మనస్సు పొందితే ఆయన కంటే సంతోషించేవాడు ఎవడు లేడండి. భూమి మీద మనుషులు ఏదో తాత్కాలికంగా చెప్తారు, నువ్వు రానా, నేను ఉన్నాను కదా, నీకు నేను చూసుకుంటాను కదా, నువ్వు మారు, నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. అనవసరం. భూమి మీద మనుషులు ఏదో శారీరకంగా తాత్కాలికంగా ఏదో ఆ మాట అడ్డు వేసి దాటపడతాము, ఇక ఈ రోజుతో అయిపోయింది, ఇక వీటిని తప్పించుకోవచ్చు అన్నట్టు నీతో మాట్లాడతారు. గాని నా ప్రభు అన్నాడు, సంతోషిస్తాను రా నిన్ను గురించి. హల్లెలూయా. ఆయన సంతోషించాడటే ఇక ఎవ్వడండి ఆ ప్రవేశంలోనికి నేను వెళ్ళకుండా ఆపేది. నిర్భయముగా వెళ్ళిపోవచ్చు. నా బిడ్డ పలానా రోజు మారు మనసు పొందాడు, నా బిడ్డలో ఏ లోపం లేదు కాబట్టి వాడు దర్జాగా రావచ్చు. నేను ఎలా వెళ్తున్నాను, నేను ఏ వీధిలో తిరుగుతున్నానో ఆ వీధిలో వాడు కూడా తిరగచ్చు. ఏ రాజ్య వీధిలో నేను ప్రవేశిస్తున్నానో ఆ రాజ్య వీధిలో నాతో పాటుగా వీళ్ళందరూ కూడా ప్రవేశించవచ్చు చెప్పి నిన్ను గురించి నా ప్రభు చెప్తూ ఉంటే ఎవరండి ఆపేది? ఎప్పుడు ఆపలేడుగా. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:12 వచ్చింది. ఆయన ఎంతలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. నిర్భయమైన ప్రవేశం ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నదట. ఆయన్ని బట్టి మనము కలిగి ఉన్నది కరెక్టే. మరి దాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలమ్మా? మొదటిగా విశ్వాసములు కలిగి ఉండాలా. అది ఏ విశ్వాసం అంటే మార్పు రాని విశ్వాసమే ఉండాలా. నేను అడిగినప్పుడల్లా ఇదే చెప్పండి, అది ఏ విశ్వాసం అంటే మారిపోని మార్పు రాని విశ్వాసమై ఉండాలా. రెండవదిగా నీకేం రావాలా? రూపాంతరం చెందాలా. రూపాంతరం అంటే మన మనస్సు మారిపోవాలా. మన ఆలోచన ఇక భూమి మీద ఉన్నట్టుగా శరీర సంబంధికులుగా మనం ఆలోచించకూడదు. శరీరానికి సంబంధించిన వారిగా శరీరానుసారంగా మనము ఆలోచించకూడదు. చూడండి అక్కడే ఉంది రోమీయులకు రాసిన పత్రిక 12:2. రోమీయులకు రాసిన పత్రిక 12:2. నేర్చుకున్న వారు హల్లెలూయా దేవుని మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 12:2 మా చదువుతారు. మీరు ఈ లోక మర్యాదలకు అనుసరింపద్దు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లుగా మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందండి. పైన ఏముంది? మీరు శరీరానుసారంగా ఆలోచించద్దు, లోక మర్యాదను అనుసరించద్దు, లోక మర్యాదల చొప్పున నడుచుకోవద్దు. ఆ అమ్మ పెళ్ళయింది, నల్లపూసలు వేసుకుంది, మెల్ల మేము కూడా నల్లపూసలు వేసుకోవాలా? శరీర సంబంధికులుగా మనం ఉండడానికి వీల్లేదు. శరీరానుసారులుగా మనము మాట్లాడడానికి వీల్లేదు. అక్కడ నీకు శరీరులకి, నీకు లోకస్తులకి వేరుపాటు ఉండాలా. ఏమండి? మన అలంకరణకి, శరీర సంబంధించిన వారికి అలంకరణకి వేరుపాటు ఉండాలా. మన రూపానికి వారి రూపానికి వేరుండాలా. మన యొక్క స్థితికి వారి స్థితికి వేరుపాటు అనేది ఉండాలా. లోకంలో వారు ఉన్నట్టుగా ఉండబాక, లోకంలో అలంకరణ ఉన్నట్టు అలంకరించుకోబాక. అద్దాలు ఈ మనుషులు అద్దాల నుంచి కనపడిపోవాలి అట్లాంటి బట్టలు. ఏమండి? నిజంగానే సేవకులు అన్నట్టుగా ఆ రింగులో పెడితే ఆ రింగులో మనుషులు దూరిపోవాలి. అట్లాంటి రింగులు ఏమండి? బొట్లు ఎలాడైతే ఆ బొట్ట మీద ఇంకొకటి కూర్చోవాలా చౌలీలు. అలాంటి బొట్లు, అలాంటి అలంకరణ నీకు అనవసరము. ఆ బుట్టల మీద, ఆ తట్టల మీద ఎవరినో కూర్చోబెట్టేటువంటి అలంకరణ మనకు అనవసరం. అలాంటి అలంకరణ కాదు, శరీర సంబంధమైన అలంకరణ కాదు, శరీర సంబంధించిన వారిగా నువ్వు ప్రవర్తించడానికి వీలు లేదు. ఇక లోకానుసరమైన మర్యాదలు చొప్పున వాళ్ళు చేస్తున్నారుగా, వాళ్ళు కట్టుకుంటున్నారు, మేము కట్టుకోవాలా, వాళ్ళు వేసుకుంటున్నారు, మేము కూడా వేసుకోవాలా. ఇలాంటి అలంకరణ కాదు. నువ్వు రూపాంతరము చెందు, మారు మనసు పొందు. నువ్వు అప్పుడు నేను నీకు కావాల్సిన అలంకరణ అక్కడ దాచిపెట్టా, నీకు కావాల్సిన నీ ఇల్లు నేను అక్కడ దాచిపెట్టా. నువ్వు పూరింట్లో ఉన్నావేమో, పెంకుటింట్లో ఉన్నావేమో, డాబాలో ఉన్నావో, ఎక్కడో ఉన్నావేమో, కానీ నీకు అక్కడ 6 వీధులలో నేను నీకు ఇంటి నిర్మాణం చేస్తాను. రాజ్య వీధులను నీకు ఇంటి నిర్మాణం చేస్తున్నాను. బంగారపు వీధులను నీకు ఇంటి నిర్మాణం చేస్తున్నాను.
హల్లెలూయా. సపట్లు కొట్టిన వాళ్ళందరికీ రాదేమో చూసుకోండి మరి. వాళ్ళ ఆనందంతో మాకు వస్తుంది అని ఆనందంతో కొట్టారు. మిగిలిన వాళ్ళకి ఆనందం లేదనుకుంటా. ప్రభువా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా చెప్తామా? ఒక చేతినిచ్చిన దేవుని బట్టి ఒకరికి వాళ్ళకి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనము లాస్ట్ లైన్ చదువు తల్లి. ఆయనను మహిమపరచునట్లుగా, ఆయనను మహిమపరచునట్లు వారు మనస్సు పొందిన వారు కాదు. వారు మనస్సు పొందిన వారు కాదు అంటే నువ్వు ఆయన మహిమపరచాలన్నా నీకేం కావాలా? వారు మనస్సు పొందితేనే ఆయన ఉన్న దేవుని ఉన్నట్టుగా మనం ఆరాధించగలం. అవన్నీ మారు మనసు పొందలేదనుకో, మా పాస్టర్ గారు చెప్పారు, అయ్యా నువ్వు ఇట్ట ఉంటావంటగా, ఈ జాత వంటగా, దేవానికి స్తోత్రం ప్రభా. అయ్యా ఆమె పాడింది పాట ఏంటిది? కూర్చుండుట నే లేచి ఉండుట. అయ్యా నిజంగా కూర్చుంటా చూస్తావా? ఆహా కాదులే డౌట్ నాకు, నేను చూడలేదు ఇన్ని రోజులు. నాకు పాస్టర్ గారు చెప్పింది నువ్వు కూర్చున్నా లెగుచ్చినా చూస్తావంట. ఆమె చెప్పింది నేను ఇన్ని రోజులు చూడలేదుగా ప్రభు, అందుకే అడుగుతున్నాను అనబాక. అదే నువ్వు మారు మనసు పొందితే, అదే నువ్వు ఆయన అనుభవిస్తే, నువ్వు కూర్చున్న చోట ప్రభువుని, నువ్వు నుంచున్న చోట ప్రభువుని చూస్తే, నువ్వు దాన్ని అనుభవిస్తే ఆ అనుభూతిలో నుంచి నువ్వు ఆయన మహిమపరచగలవు. అది నువ్వు మహిమపరచాలంటే మనం మారు మనసు పొందితేనే. మారు మనసు పొందిన వారు మాత్రమే ఆయన సంపూర్ణంగా ఆరాధన చేయగలరటండి. హల్లెలూయా. హల్లెలూయా. నీరసంగా ఉన్నవారు హల్లెలూయా. మరి ఎందుకండి ఏదో నన్ను ఇక్కడ ఉన్నంత సేపే నీ ఆర్పాటం కానీ ఇక్కడ దిగాక చెప్తాం నీ సంగతి అన్నాడు చూస్తున్నాడు మొక్కం చేసి. ఇక్కడ ఉన్నంత సేపే బలిపేటం దగ్గరేగా నీ నోరు అరిస్తే ఎన్నన్నా తిట్టుకోలే, దిగాక చూద్దాం మా నోరు మా తడాక చూపిస్తాం అన్నట్టు చూస్తున్నాడు నమ్మ. నిజమేనంటారా? నీరసం అవుతుందా? దేవుడికి ఆయన అన్నాడు మహిమ పరచాలంటే మనకు మారు మనసు రావాలా. మహిమ మనకు మారు మనసు లేదనుకోండి, వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు రాసిన పాట వీళ్ళు రాసిన పాట మనము పాడుతూ ఉంటాం. అదే నువ్వు మారు మనసు పొందుకున్నావు అనుకో, పరలోక రాజ్యంలో ఆయన అన్నాడు చూస్తావు ప్రకటన గ్రంథంలో, క్రొత్త పాట పాడతారు. మారు మనసు పడితే ప్రతిరోజు దేవుడికి నీకు క్రొత్తగానే కనపడతాడు. పాటలు పాడుతూనే ఉంటారు. ఎందుకంటే క్రొత్తగా నా ప్రభు కనపడుతున్నాడు కాబట్టి, చూస్తున్నావు కాబట్టి మనము క్రొత్తగా ఆరాధించాలంటే ప్రతి దినము నీకు నా ప్రభు క్రొత్తగా కనబడతా ఉంటాడు. అప్పుడు నువ్వు క్రొత్తగా ఆయన కృపను వివరిస్తా ఉంటావు, ఆయన కార్యాలను వివరిస్తా ఉంటావు. నాగరు వివరించిందట కదా, అలాగే మనం కూడా వివరించగలుగుతాము. నీటి బుగ్గని తెరిచిన దేవుడు ఆయన. అలాగా నీకు ఎలా ప్రత్యక్షమవుతున్నాడు, నువ్వు అలాగా ఆయన్ని వివరించాలా, వర్ణించాలంటే నువ్వు మారు మనసు పొందాలా. హల్లెలూయా. దేవుని వైపు మనము సంపూర్ణముగా తిరుగుదుము గాక. ఈ రోజులు మారు మనసు లేదా అని చెప్పి కత్తెత్తికని తిరిగి రాబాక నా మీదకి ఉంది. మారు మనసు కాకపోతే అది పరిపూర్ణం కాదు. ఆయన మనం ఆరాధించాలా, మహిమపరచాలా, ఆ నిర్భయమైన ప్రవేశంలో నీకు ధైర్యముగా మనం వెళ్ళాలంటే ఏం చేయాలా? పరిపూర్ణమైన మారు మనసు పొందాలి. చెప్పిందిలే వాక్యం అని ఈ పాట వదిలేసి ఇంటికి వెళ్ళిపోయి మరలా ఎక్కడిదక్కడే ఉన్నారనుకో, ఆయన అడుగుతాడు పలానా రోజున నీకు వాక్యం చెప్పారు కదా, నిర్భయమైన ప్రవేశం గురించి చెప్పారు కదా, దాన్ని నువ్వు పాటించలేదా? పాటిస్తే నీకు ఈ బాధ ఉండేది కాదు కదా అని ప్రభు అడిగారు అనుకో, ఏం చేస్తాం? అక్కడ తలదించుకోవడం తప్ప ఏం చేయలేదు. అవునా? ఆయన అడగబోతున్నాడు ప్రతిది. కాబట్టి ప్రతి దాని గురించి మనము ఏమండి జాగ్రత్తగా కాచుకొని సరి చేసుకొని నిర్భయమైన ప్రవేశంలోనికి అడుగు పెట్టుదాము. ఆయన చెప్పాడు ఫస్ట్ ఏం చెప్పాను నేను మీకు, నిర్భయమైన ప్రవేశంలోనికి వెళ్ళాలంటే మనం విశ్వాసం. తర్వాత రెండోది రూపాంతరం పొందాలి. మొదటిగా విశ్వాసం ఉండాలా. విశ్వాసము అమ్మ మాకు విశ్వాసం ఉంది, పరిపూర్ణంగా విశ్వాసం ఉంది అనుకో, ఆ విశ్వాసపు స్టేజ్ లో నుంచి నువ్వు ఏ స్టేజ్ లోకి రావాలి? ఇప్పుడు రూపాంతరం, మనసు మారే స్టేజ్ లోనికి రావాలా. నా మనసు మారిపోయిందా? మన మనసు అంతా ఇక దేవుడే బతుకుడికి కేస్తే చావైతే రావడమే, నాకు అంతా దేవుడే, నేను అసలు ఏ విషయంలో అబద్ధం, అట్లా ఈ స్టేజ్ కూడా నేను ముగించుకున్నాను అంటే ఇంకొక స్టేజ్, లాస్ట్ ఆఖరి స్టేజ్ చూపిస్తారండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వచనం. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి
పుట్టాను. ఆ మేఘములో నుండి పుట్టాను. హల్లెలూయా. అదే మనము మత్తయి సువార్తలో చూసుకుంటే ఆయన బాప్తిజం తీసుకొని వచ్చిన తర్వాత ఏం శబ్దం వినబడుతుంది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్తున్నారు. అది ఇక్కడ మనము మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఆయన రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడట ఆ కొండ మీద ఒక మేఘం వచ్చి ఆ మేఘంలో నుంచి ఒక శబ్దం అంటుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి. హల్లెలూయా. ఈయన ఏం చెప్తున్నాడు అది మీరు చేయండి, ఈయన ఎటు వెళ్ళమంటున్నాడు అటు వెళ్ళండి, ఏది చేయమన్నాడు అది చేయండి అన్న సాక్ష్యాన్ని పొందుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఆఖరి స్టేజ్ ఏంటంటే మనం సాక్ష్యమును పొందుకోవాలా. నీ మాట అనేకులు వినే విధముగా నువ్వు ప్రభు చెప్పాలన్నమాట, అయ్యా ఇది ఇప్పుడు భూమి మీద ఇక ఎవ్వరు సేవకు లేరు కాబట్టి ఆ బిడ్డను చూసి నడుచుకో. హల్లెలూయా. అర్థం కావట్లేదా? నిన్ను చూపించి ఇదిగో ఆమె ఏం చేస్తుంది, ఎలా భక్తి చేస్తుందో, ఆమె ఎలా ఆరాధన చేస్తుందో, ఆమె ఎలా ప్రార్థన చేస్తుందో అలాగ నువ్వు కూడా ప్రార్థన చెయ్యి, అలాగ నువ్వు కూడా మారు మనసు పొందు, అలాగ ఆమె జాడలో నువ్వు నడుచుకో, చాలు నిర్భయముగా ప్రవేశించగలవు నువ్వు పరలోక రాజ్యంలోకి అని నీ గురించి ప్రభు సాక్ష్యం చెప్పాలా. అదే మూడో స్టేజ్ అండి. ఆ సాక్ష్యం పొందుకున్నాం అనుకో ఇక మనకు ఫుల్ లైసెన్స్ వచ్చేసిందంటే కాబట్టి ఏం చేస్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు అది చేయండి, మీరు చాలేక పరలోకానికి వచ్చేస్తారు ఇక మీరు అని. ఎప్పుడైతే నీ గురించి ఆ సాక్ష్యము వినిపించబడుతుందో ఇక నీకు ఫుల్ గా లైసెన్స్ వచ్చేసినట్టేనండి. ఇక ఏ ఇబ్బంది వెనక్కి తిరిగాల్సిన చూసుకోవాల్సిన డోకా లేదు. ఇక ప్రతి విషయంలో మనం సంపూర్ణంగా ఉంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థం కాలేదా? ఇప్పుడు నీ ఇంట్లోకి ఎవరినైనా నువ్వు లేవు, ఎవరినో ఒకరు పంపించి ఇంకొకరు వాళ్ళు రావాలనుకో, ఇంటి పక్కన నడిపించి పర్వాలేదు అతను ఏం చెప్తున్నాడు అటు వెళ్ళండి, అతను ఎక్కడ బిగించమంటున్నాడు అది బిగించండి, ఆయన ఏ స్విచ్ చేయమంటున్నాడు అది వేయండి, ఎక్కడ కూర్చోమన్నాడు అక్కడ కూర్చోండి అని చెప్పి వేరొకళ్ళ ఇంటి మీద నీకు అధికారం ఇచ్చాడు అనుకోండి, ఏంటి అక్కడ అధికారం మనం పొందుకున్నట్టే కదా. ఇప్పుడు నా ఇల్లు ఉంది, నేను అంటాను అక్క బ్యూలక్క నేను బయట ఊర్లో ఉన్నాను, నా ఇంట్లో షెల్ఫ్ లో బీర్వాల్ ఉన్నది, బైబుల్ ఉంది, ఆ బైబుల్ తీసి ఇంకొక వ్యక్తి వస్తున్నాడు ఆ వ్యక్తికి ఇవ్వని నేను చెప్తే నా ఇంటి మీద పూర్తి అధికారం నీకు ఇచ్చినట్టే కదా. ఆ అధికారం నా ప్రభు నీకు దయచేయబోతున్నాడు. ఆ మాటను ఆ సాక్ష్యాన్ని పొందుకుంటే అధికారం నీకు రాబోతుంది. అధికారం మనం పొందుకుంటే లేదండి, సాక్ష్యం పొందుకుంటే చాలు. ఫస్ట్ గా విశ్వాసం ఉండాలా. విశ్వాసం ఉన్నానక్క నేను ఆ స్టేజ్ దాటిపోయానంటావా పర్వాలా, రూపాంతరం లేదు. ఆ రూపాంతరంలో నేను బాగున్నాను, రూపాంతరం స్టేజ్ కూడా నేను దాటాను, నేను బాగా మారు మనసు పొందాను, అంతా బానే ఉంది అంటావా. మూడవదిగా నీకు సాక్ష్యమును పొందుకోవడమే ఆలస్యం. ఆ సాక్ష్యం నువ్వు పొందుకుంటే కనుక ఆయన బాప్తిజం తీసుకొని వచ్చిన తర్వాత ఏ సాక్ష్యం వచ్చింది, ఆనందిస్తున్నాను అన్నాడు. ఎప్పుడైతే రూపాంతర కొండ మీదకి ఎక్కాడో ఆ రూపాంతర కొండ మీద అంటున్నాడు, ఈయన మాట వినుడి, ఈయన ఏం చెప్తున్నాడు అదే చెయ్యండి, ఈయన ఎటు వెళ్ళమంటున్నాడు అటే వెళ్ళండి, మీరు ఆయన్ని వెంబడిస్తే గనక మీరు కూడా ఆయనతో పాటు పరలోక రాజ్యానికి వచ్చేస్తారు. ఆ సాక్ష్యం మనము కూడా పొందుదుముగా, మన వెంబడి అనేకుల్ని మనం పరలోక రాజ్యానికి తీసుకొని వెళుదుముగా. హల్లెలూయా. వెళ్ళకూడదండి, మనతో పాటుగా అనేకులను తీసుకొని మనం ఏమండి అంటారు చూస్తారా, నేను చస్తే నేను ఒక్కదానే ఉన్నా వెనక ఇంకో మంది తీసుకొని వెళ్తా అంటారు చూస్తారా. అలాగా మనం చచ్చిపోయినా పరలోక రాజ్యానికి వెళ్ళి అక్కడికి వెళ్ళినా మనం ఒక్కలే కాదు, మన వెనక సైన్యాన్ని వేసుకొని అప్పుడే కదండి మనకు లెవెల్ ఉంటే ఒక రేంజ్ ఉండిద్ది అంటారా కదా. పీడించాము ఎంతమంది నేను పీడించుకుని వెళ్ళిపోవాలంతే, అంతేగాని ఒక్కల్ని వెళ్ళిపోయి బిక్కుమంటే ఆడడం ఉండద్దు. అక్కడ నువ్వు వెళ్ళావు సైన్య సమూహాలు తీసుకొని వెళ్ళిపోయి దేవుడిని అక్కడ ఆరాధిస్తూ ఉండిపోవాలి. హల్లెలూయా. ఆ సాక్ష్యము ఆ స్థితి మనకు రావాలంటే నిర్భయముగా మనం వెళ్ళి అందరం తీసుకొని వెళ్ళిపోవాలంటే మనం విశ్వాసించాలా, రూపాంతరము పొందాలా. మూడవదిగా ఏం పొందాలా, సాక్ష్యం పొందాలా. ఈమె మాట వినండిరా, ఈమెం చెప్తే అది వినండి చాలు, మీరేం చేయక్కర్లా. ఏమండి పలానమ్మ ఆమె ఏం చెప్తుంది ఆ మాట విను చాలు, ఆమె ఏం చెప్పినా అది విను. ఆమె వెంబడి వచ్చావు అనుకుంటా డైరెక్ట్ గా టికెట్ కొట్టేసినట్టేగా. నువ్వు ఏ డొంకలు ఈ డొంకలు ఆ రోడ్లు ఈ రోడ్లు తిరిగి వస్తారు, డైరెక్ట్ గా పరలోకానికి మార్గం చూపించింది అన్న సాక్ష్యము ప్రభు మనను బట్టి పలుకును గాక. ఆ సాక్ష్యం మనం పొందుదుము గాక. హల్లెలూయా. ఒకసారి మేము ఉలిసి నుండి వస్తుంటే ట్రైన్ చాలా రష్ గా ఉంది, అసలు ఆ మెట్ల దగ్గర ఉండడానికి కూడా ఖాళీ లేదు. ఇక వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఉన్నారు పిల్లలు ఇద్దరు ఉంటే వాళ్ళు బొట్లు వేసుకొని తట్లు వేసుకొని నెట్టేస్తా ఉన్నారు. అంటే మా చెల్లి అంటదో నేను పడ్డాను అనుకో ఉరుకుతానే ఊరుకుంటానే ఏంటి నాతో పాటు ఇంకొకరు లాగేస్తా. అవునా, ఆ మాట గుర్తొచ్చింది నాకు. నేను పడితే అంటాగా నా వెనకాల ఎవరుంటే వాళ్ళు ఎత్తి పెట్టి లాగేస్తా, నాతో పాటు తీసుకెళ్ళిపోతా అని అంటున్నాను.
అదే విశ్వాసం మన భక్తిలో కూడా ఉండును గాక. ఈ భక్తితో పాటు ఇంకొకరికి కూడా మనం భక్తి నేర్పించుదుము గాక. మనం ఇంకొకరిని పరలోక రాజ్యానికి తోడుకొని పోదుము గాక. మనం ఇంకొకరిని మందిరానికి తీసుకొచ్చుదుము గాక. మనం ఇంకొకరిని దేవుడికి దగ్గర చేద్దుము గాక. హల్లెలూయా. నిర్భయముగా ప్రవేశించాలంటే మూడు కోణాలు ఏంటి చెప్పండి? మొదటిది విశ్వాసము, రెండవది రూపాంతరం, మూడవది సాక్ష్యం. ఈ మూడు మనం పొందుకుంటే ఇక మనకి ఫుల్ లైసెన్స్ వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆనందించుచున్నాను అన్న సాక్ష్యం కాదు, నిన్ను బట్టి మాట వినండ్రా అన్న సాక్ష్యం పొందుకోవాలి. హల్లెలూయా. 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 మొదటిది ఒకసారి చెప్తారా? రెండు రూపాంతరం, మూడు సాక్ష్యం. మగ పిల్లలు ఒకసారి చెప్పండి. మొదటిది విశ్వాసము, రెండు రూపాంతరం, మూడు సాక్ష్యం. ఆ సాక్ష్యము మనమందరం పొందుదుము గాక. ఇదంతా దేనికోసము? నిర్భయమైన ప్రవేశం. చెప్పండి ఒకసారి. నిర్భయమైన ప్రవేశంలోనికి మనం వెళ్ళాలనుకో, నిర్భయంగా వెళ్ళిపోవాలనుకో, ధైర్యంగా ఏ భయం లేకుండా వెళ్ళాలనుకో మనకు ముందుకు విశ్వాసం ఉండాలి. రెండవది రూపాంతరం, మన మనసు మారిపోవాలి. మూడవదిగా ఆ సాక్ష్యం పొందుకుంటే అసలు ఎప్పుడు ఆపలేడు ఇక్కడ నేను పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు. హల్లెలూయా. వాక్యం ప్రభు మన వినికిడిలో దీవించునుగాక.